Hi, good morning. Welcome to Madhu Math Funda. Today we are going to discuss English topic. The topic name is called noun. So in any English language, parts of speech are very important, right? In that we are having so many things. చూడండి, తెలుగులో ఒక వాక్యం చేయాలంటే ఏమవసరమో పదాలు అవసరము. మరి పదాల సమూహంతో ఏర్పడేది ఏంటి? ఒక వాక్యంలో ఏమేమి ఉంటాయి? పదాలు ఉంటాయి, కామాలు ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాయి, క్వశ్చన్ మార్కులు ఉంటాయి. సిమిలర్లీ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ సేమ్ లైక్ దట్. సో వాటినే ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రేజ్. వాట్ ఈజ్ ఎ ఫ్రేజ్? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ ఎ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమంటున్నాడంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్? సో కొన్ని పదాల సమూహం అయితే ఉంటుంది కానీ దాంట్లో కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఇఫ్ ఐఎమ్ సిక్, వాట్ హ్యాపెన్? ఐ మే నాట్ గో టు ద కాలేజ్ ఆర్ సంథింగ్ బ్యాంక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ జాబ్. క్లియర్ ఆర్ నాట్? సో కంప్లీట్ సెన్స్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఆన్ ది హాఫ్ ఆఫ్, అన్ అకౌంట్ ఆఫ్, ఇన్ ఆర్డర్ టు, ఓయింగ్ టు, ఆ కారణం వల్ల, ఏ కారణం వల్ల ఐ డోంట్ నో. సో ఇలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఫ్రేజ్ అని పిలుస్తాం. మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. అందులో సెన్స్ ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ అయితే ఉండదు. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లాజ్. వాట్ ఈజ్ ఎ క్లాజ్? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ సెన్స్, రైట్, అండ్ హ్యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్. కొంచెం మీనింగ్ ఉంటుంది కానీ అందులో కంప్లీట్ మీనింగ్ ఉండదు. బట్ అందులో సబ్జెక్ట్ మరియు వర్బ్, కర్త మరియు క్రియ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే క్లాజ్ అని పిలుస్తాం. ఇఫ్ యూ రీడ్ బుక్స్, వాట్ హ్యాపెన్? యూ విల్ బీ సక్సీడ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. అది లేదు ఇక్కడ. ఓకే, సో ఓన్లీ ఇఫ్ యూ రీడ్ బుక్స్ అని. నెక్స్ట్, యాజ్ షీ వాజ్ సిక్ ఎస్టర్డే. సో ఆమె నిన్న అనారోగ్యంతో బాధపడుతుంది. ఏమైంటుంది? నెక్స్ట్ డే ఆఫీస్కి పోయిండదు. ఓకే, దట్ ఈస్ నాట్ ప్రజెంట్ హియర్. యాజ్ షీ వాజ్ సిక్ ఎస్టర్డే ఎక్సెట్రా. సో లైక్ దిస్. సో కంప్లీట్ మీనింగ్ అయితే ఉండదు కానీ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. వర్బ్ ఏంటి? రీడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ. వర్బ్ ఏంటి? వాజ్. రైట్. సో ఈ విధంగా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది కానీ కంప్లీట్ సెన్స్ ఉండకపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే క్లాజ్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఒక సెంటెన్స్లో పదాల యొక్క మొత్తం ఉంటుంది, కొన్ని పదాల కలయికతో ఏర్పడేదే వాక్యం అని పిలుస్తాము. ఓకే, అందులో కంప్లీట్ సెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. కంప్లీట్ సెన్స్ ఉంది. మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. ఇండియా ఈజ్ ఎ కల్చరల్ కంట్రీ. ఎస్ right. So like that you can say many examples. Okay, a sentence means complete, having a sense. If you read books, you will be succeed in your exams. That is also a full sentence, right? If you read books, you will be get in your exam. Like that you can say. Then note, a sentence is ends with a full stop, question mark and exclamation mark. ఒక సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో కానీ క్వశ్చన్ మార్క్తో కానీ ఎక్స్క్లమేషన్తో కానీ ఎండ్ అవుతుంది అని చెప్తున్నాడు. దెన్ how many parts of speech we are having? According to their usage in a sentence, all the words in English are divided into 8 parts. They are noun, pronoun, adjective, adverb, verb, conjunction, interjection, exclamation. So all these are parts of speech. Once again I will read: noun, pronoun, adjective, adverb, verb, conjunction, interjection, exclamation. Okay, so this is the thing. What about the introduction of a noun? Now first we will discuss about a noun. So what is a noun? In a parts of speech, the first thing is noun. What is a noun? A noun related to a name, animal, place or a thing. ఒక వస్తువు యొక్క పేరు కానీ, ఒక వ్యక్తి యొక్క పేరు కానీ, ఒక స్థలం యొక్క పేరు కానీ, రైట్, ఒక మనిషి యొక్క పేరు కానీ, ఇలాంటి వాటిని తెలియజేస్తే వాటిని తెలుగులో నామవాచకం అని పిలుస్తాం. ఏ నౌన్ రిలేటెడ్ టు ఏ నేమ్, ఎనిమల్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. దాన్ని ఏం చెప్తున్నాడు? థింగ్స్ వీ సీ. అవి ఎలాంటివి అయిండొచ్చు నౌన్స్ అని అంటే థింగ్స్ వీ సీ, మనం చూసేది అయిండొచ్చు. రైట్, ట్రీ, టెలివిజన్, రైట్, మొబైల్ ఫోన్, రైట్, లారీ, బస్, ఆటో, లైక్ దట్. థింగ్స్ వీ సీ. థింగ్స్ వీ టేస్ట్, మనం టేస్ట్ చేసేవి ఏవైనా అయిండొచ్చు. రైట్, బ్రింజల్, రైట్, మిర్చి, లైక్ దట్. థింగ్స్ వీ స్మెల్, వాట్ ఎవర్ ద థింగ్స్ వీ స్మెల్, ఆర్డర్, రోజెస్ స్మెల్, లైక్ దట్. థింగ్స్ వీ థింక్. సో వాట్ వీ థింక్, దిస్ ఈజ్ ఆల్సో నౌన్. థింగ్స్ వీ హర్డ్, మనం వినేటివి కూడా అన్నీ కూడా నామవాచకాలే.
How many kinds of nouns are there? There are 5 kinds of nouns are there. They are common noun, proper noun, collective noun, material noun, abstract noun. All these are kinds of nouns. Then see the first one, common noun. It denotes things of a kind. It denotes థింగ్స్ ఆఫ్ ఏ సేమ్ కైండ్. ఒకే జాతికి సంబంధించిన వాటిని మనం కలిసినట్లయితే కామన్ నౌన్ అని అంటాం. సో కలెక్షన్ అనేది ఉంటుంది. స్టూడెంట్, ఎంతమంది ఉన్నా అతని పేరు మనము ఒక వ్యక్తిని చూసినట్లయితే స్టూడెంట్ అని పిలుస్తాం. లీడర్, అతను ఏ పేరైనా ఉండొచ్చు కానీ కామన్గా అతను ఏమని పిలుస్తామంటే లీడర్. సిటీ, ఫాదర్, మదర్, టైగర్, బుక్, రైట్, ఆల్ దీస్ ఆర్ వాట్ కామన్ నౌన్స్. ఇట్ డినోట్స్ ద థింగ్స్ ఆఫ్ సేమ్ కైండ్. నెక్స్ట్ వన్, ప్రాపర్ నౌన్. Proper noun, it denotes a particular place or person or thing. It denotes the clearly a particular place, person or thing. So all these are nothing but proper noun. So for example, Virat Kohli, Abdul Kalam, the river Godavari, New York City. All these are particularly, not the all persons. I am saying Virat Kohli, Abdul Kalam, the Godavari river, right, New York, etc. So all these are what? Properly. So you are particularly showing a person or a place or a thing is nothing but proper noun. Then collective noun. Collective noun denotes the collection of things. Collection of things, right? So that is, let's see here, galaxy. Group of stars is called galaxy, right? Leaders. Then crowd. Group of people is called crowd. Then group of sheep is called fleet. Group of animals is called group of elephants is called herd. Like that, all these are collective nouns. Collection of things denotes the collective noun. Then next one, let's see, material noun. It denotes an uncountable noun. So it denotes an uncountable means the things which are not countable. For example, matter, మట్టిలో ఎన్ని ఉంటాయి చెప్పలేం, right? Like that. Water, we could not connect each and every particle. Petrol, gold, silver, cement, powder. So like that, all these are what are material nouns. So things we could not count, all those are nothing but material nouns. It means that it denotes an uncountable noun. Then abstract noun. It denotes quality, science and art. It denotes quality, science and art. For example, wisdom, right, honesty, nijaiti, mercy, daya, music, physics, mathematics, statistics. All these are nothing but what are abstract noun. It denotes the quality, science and art. Okay, all these are what? 5 kinds of nouns. Now next we'll see the next one. See, noun gender. So there are 4 genders are there in English. Those are masculine gender, feminine gender, common gender, neutral gender. So masculine gender, it denotes male being. So any masculine gender, it denotes what are male being. Feminine gender, it denotes female being. For example, masculine gender means son is a masculine gender, man is a masculine gender, father is a masculine gender, brother is a masculine gender, like that. So feminine gender, mother is a feminine gender, sister is a feminine gender, moon is a feminine gender, India is a feminine gender. All the continents, countries are denoted with the feminine genders. Common gender, it denotes male or female, means both student, leader, right, like that. So it denotes the common thing anamata, right? So all these are what are common gender. Next one, neutral gender, it denotes neither a male nor a female. అలా అని 0.5 అట్లా చెప్పకూడదండి, తప్పది. ఓకే, ఇట్ డినోట్స్ నైదర్ మేల్ నార్ ఫీమేల్ బీయింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? న్యూట్రల్ జెండర్. సో దెర్ ఆర్ 4 gender cases in noun. Next one, noun cases. There are 4 cases are there. First one is subjective case, second one is objective case, next one is possessive case, fourth one is vocative case. Okay, now let's see here. First one, let's see, subjective case. What is the subjective case? The noun in place of a subject is the subjective case. Means ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే మనం సబ్జెక్టివ్ కేస్ నౌన్ అని అంటాం. చూడండి, ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్ క్యాన్ బి నోన్ బై పుట్టింగ్ ద క్వశ్చన్ హూ టు ద వర్బ్. సో మనకి సబ్జెక్టివ్ కేసులో నౌన్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సబ్జెక్ట్కి హూ అని క్వశ్చన్ వేస్తే మనకు రిటర్న్గా ఆన్సర్ వచ్చినట్లయితే దాన్ని సబ్జెక్టివ్ కేస్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ మెనీ కంట్రీస్. హూ స్పీక్ verb ki who one question hai. Speak is a verb ki who one question hai. Who speak? People speak. Then I can say that whatever the word which is in a answer, that must be what a subjective case. Then see the next one,
leaders make promises. Who make promises? Leaders. Leaders is a subjective case. Understood or not? So like that we can do. Next one, see objective case. Now the noun in place of a object is in the objective case. The noun in the place of objective is nothing but objective case, right? What he is saying, the object of a verb can be known by putting the question whom or what to the verb. సో ఇక్కడ ఉన్నటువంటి వర్బ్కి ఏదైతే హూమ్ లేదా వాట్ అని క్వశ్చన్ వేసినట్లయితే రిటర్న్ ఆన్సర్ వస్తే మనం దాన్ని ఏమని పిలుస్తామంటే ఆబ్జెక్టివ్ కేస్ అని పిలుస్తాం. చూడండి ఒక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, చిల్డ్రన్ లైక్ స్వీట్స్. హూమ్ లైక్ ఆర్ వాట్ లైక్ స్వీట్స్. వాట్ లైక్ స్వీట్స్. ఓకే, యు ఆర్ గెటింగ్ ఆన్సర్ మీన్స్ దట్ మస్ట్ బీ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ కేస్. పేరెంట్స్ ఎంకరేజ్ చిల్డ్రన్. హూమ్ ఎంకరేజ్? చిల్డ్రన్స్ ఎంకరేజ్ చేస్తారు. ఎవరు చేస్తారు? పేరెంట్స్ చేస్తారు. సో హూమ్ ఎంకరేజ్? చిల్డ్రన్. దట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ కేస్. దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ కేస్, లైక్ దట్. సో ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఏ క్వశ్చన్, రైట్, whom or what to the verb, you are getting an answer means that must be objective case. Then possessive case. Possessive అంటే ఓనర్షిప్ అనమాట. ఓనర్షిప్ చూడండి, ద నౌన్ డినోట్స్ ద ఓనర్షిప్ ఈజ్ ఇన్ ద పొసెసివ్ కేస్. ఏదైనా ఒక నౌను ఓనర్షిప్ని తెలియజేసినట్లయితే దాన్ని పొసెసివ్ కేస్ నౌన్ అని అంటాం. సో మరి పొసెసివ్ కేస్ నౌన్ ఎలా తెలుసుకుంటామనంటే, ద పొసెసివ్ కేస్ క్యాన్ బి నోన్ బై పుట్టింగ్ ఎ క్వశ్చన్ హూస్ టు ద వర్బ్, రైట్. I used my brother's bike. Whose bike? My brother's bike. It is a possessive case. My brother's bike. Whose bike? If you are putting a question whose to the verb, right, you will get an answer. Whose bike you used? Whose bike you used is my brother's bike. Youngsters should respect elders. Whom should respect? Elders. Elders. Okay, the elders. Right. Next, students require teachers' guidelines. Right, whose guidelines? Teachers' guidelines. Whose guidelines? Teachers' guidelines, right? So you are getting an answer means that must be what your possessive case now. Then next one, vocative case. Vocative case ని మనం ఏమని పిలుస్తామంటే తెలుగులో ఓ, ఓయి, ఓరి, ఓసి, సంబోధన ప్రథమ విభక్తి అని చెప్తాం కదా, లైక్ దట్. vocative case మీన్స్ ద నౌన్ యూజ్డ్ టు అడ్రస్ సమ్వన్. ఒక వ్యక్తిని క్లియర్గా మనం అడ్రస్ చేయడానికి ఉపయోగించేటువంటి నౌన్ కేస్నే vocative case అని అంటాం. ఫర్ సార్ ప్లీజ్ క్లారిఫై. హియర్ సర్ ఇస్ ఏ vocative case, like ఓయి, ఓరి, ఓసి, సంబోధన ప్రథమ విభక్తి లాగా, లైక్ సార్ ప్లీజ్ క్లారిఫై మై డౌట్, లైక్ దట్. మోహన్ కమ్ హియర్, మోహన్ ఇక్కడ రా. సో ఆల్ దీస్ ఆర్ వొకేషన్. అడ్రస్ చెప్తున్నాం, పర్టికులర్గా ఒక పర్సన్ని ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాం మనం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, లెట్స్ సీ రూల్స్ రిగార్డింగ్ నౌన్స్. సీ ద ఫస్ట్ వన్. Here examples are not there. We'll discuss example later. Just remember the rules. Rule number 1. The noun vegetable always in plural. It takes plural verb. So there is no word in English like vegetable. Vegetables is always a noun which is having es at the last and it takes always plural verb after it. Okay. So vegetables always in plural number takes the plural verb. Next. The noun bread means mass of flour. When it is baked, it is called loaf of bread. So you can remember, if it is అది రెడీ కాకముందు దాన్ని ఏమని పిలుస్తామంటే బ్రెడ్ అని పిలుస్తాం. రెడీ అయిన తర్వాత ఏమని పిలిచాలి? లోఫ్ ఆఫ్ బ్రెడ్ అని పిలిచాలి. బట్ మనం అంతా బేకరీ షాప్లో డైరెక్ట్ బై బ్రెడ్ అని అలవాటు అవడం వల్ల అది తప్పు. సో యూ షుడ్ సే లోఫ్ ఆఫ్ బ్రెడ్. కానీ ఇట్లా లోఫ్ ఆఫ్ బ్రెడ్ అని చెప్తే వాడు మనల్ని చూసి నవ్వుతాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, సింగులర్ ఫార్మ్ ఆఫ్ ఏ పోలీస్ ఈజ్ పోలీస్ మ్యాన్. సో ఏ పోలీస్ని పిలుచు, రైట్, అలా చెప్పకూడదండి. పోలీస్ మ్యాన్ ఈజ్ ఎ సింగులర్, పోలీస్ ఈజ్ ఎ ప్లూరల్. సో ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ ఏ పోలీస్ ఈజ్ పోలీస్ మ్యాన్. విల్ డిస్కస్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ లేటర్. ఓకే, నెక్స్ట్ వన్, లెట్స్ సీ రూల్ నంబర్ 4. The noun brick and stone when used in the sense of material are always in singular number. Okay, there is no bricks and stones, it will be blunder. So you should say only brick and stone. So the noun brick and stone when used in the sense of material always it is in a singular form, takes the singular verb only. Next, rule number 5. The words male and female are adjectives. They cannot be used as a noun. So male female ni oka noun ga vaadakudadu oka sentence ki. ఏమని వాడాలి ఆ ప్లేస్లో? మెన్ ఉమెన్ అని వాడాలి. మేల్ ఫీమేల్ అనేది రాంగ్. ఓకే, ఏమని వాడాలి? మెన్ ఉమెన్ అని వాడాలి. నెక్స్ట్,
రూల్ నెంబర్ 6. ద నౌన్ మీన్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీన్స్ అంటే మీనింగ్ అని కాదండి, మీన్స్ అంటే బ్రతకడానికి వచ్చేటువంటి ఆదాయం. ద నౌన్ మీన్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ప్లూరల్ ఫామ్. మీన్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో ఉంటుంది, ప్లూరల్ వర్బ్ని తీసుకుంటుంది. ద నౌన్ ప్లేస్ రెఫర్స్ టు అన్యూజ్డ్. ద నౌన్ రూమ్ రెఫర్స్ టు యూజ్డ్. సో వాడకుండా ఉంటే మనం ఏమని చెప్తామంటే దాన్ని ప్లేస్ అని చెప్తాము. ఒకవేళ వాడినట్లయితే దాన్ని ఏమని చెప్తామండి, రూమ్ అని చెప్తాము. ఓకేనా. వెన్ టూ నౌన్స్ ఆర్ కంపేర్డ్ బోత్ షుడ్ బీ ఇన్ ద సేమ్ ఫామ్. ఎప్పుడైనా రెండు నౌన్స్ని కంపేర్ చేసేటప్పుడు అవి రెండు కూడా మనకి ఒకే ఫామ్లో ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్స్ వస్తాయి, డోంట్ వరీ. ద కామన్ నౌన్ ఇన్ ఏ కామన్ జెండర్ కజిన్ డస్ నాట్ టేక్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ ఆఫ్టర్ ఇట్. సో కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనేది బ్లండర్, మిస్టేక్, అది తప్పు, అలా చెప్పకూడదు అని చెప్తున్నాడు. ఓకే, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనేది చెప్పకూడదు, ఓన్లీ కజిన్ అనే చెప్పాలి. నెక్స్ట్ వన్ చూడండి, రూల్ నెంబర్ 10. ద నౌన్ సెంటర్ రెఫర్స్ టు ఏ సర్కిల్. నౌన్ సెంటర్ అనేది ఎప్పుడు కూడా సర్కిల్కి రిప్రజెంట్ చేస్తుంది. ద నౌన్ మిడిల్ రెఫర్స్ టు రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. సో మిడిల్ ఆఫ్ ఏ రోడ్ అని చెప్పాలి కానీ సెంటర్ ఆఫ్ ఏ రోడ్ అని చెప్పకూడదు అనమాట, అది బ్లండర్ అవుతుంది, మనకి తప్పు అవుతుంది. నెక్స్ట్ చూడండి, నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్, ఎస్హెచ్, సిఈ డు నాట్ టేక్ ద లెటర్ అపాస్ట్రఫీ, డు నాట్ టేక్ ద లెటర్ ఎస్ ఆఫ్టర్ ద అపాస్ట్రఫీ. సో ఏదైనా ఒక నౌన్ ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిఈతో కానీ ఎండ్ అయ్యేటప్పుడు అపాస్ట్రఫీ అనేది ఎస్కి ఆఫ్టర్ ఉండదు, ముందర ఉంటుంది అని చెప్తున్నాడు. టీచర్స్ పార్క్. సో ఏముంటుంది, ఎస్కు ముందర ఉంటుంది అపాస్ట్రఫీ, లైక్ దట్. ద నౌన్ సైన్ రెఫర్స్ టు సింబల్. ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సైన్ ఈజ్ సిగ్నేచర్. సిగ్నేచర్ చేయండి అని చెప్పాలి, సైన్ చేయండి అని చెప్పకూడదు. సైన్ ఈజ్ ఏ రెఫర్స్ టు ఏ సింబల్. సైన్ అనేది ఒక సింబల్ని చూపిస్తుంది, బట్ ద కరెక్ట్ యూసేజ్ ఈజ్ వాట్ యర్ సిగ్నేచర్. దట్ ఈస్ రూల్ నెంబర్ 12. Don't worry, we'll see examples also one by one clearly. We'll see more and more examples. The collective noun vacation is usually in a singular form. Always vacation is a singular, it takes only singular verb. Okay na? Right. A collection of poems is called poetry. Collection of poems we call it as poetry. And a collective noun always it is in a singular form. All the collective nouns which represented then must be in a singular form. Sight, the singular form is scenery. Next, when several nouns denote a ownership of same thing, the last noun takes possessive case. When several nouns denote the ownership of same thing, then last noun takes the possessive case. చూడండి, ఐ సాట్ మై ఫ్రెండ్స్ ఫాదర్స్ అడ్వైజ్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఓనర్షిప్, రెండు నౌన్లు ఓనర్షిప్ని తెలియజేసేటప్పుడు ఎప్పుడు కూడా అపాస్ట్రఫీ అనేది సెకండ్ నౌన్కి వస్తుంది, ఫస్ట్ నౌన్కి రాదు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ కొట్టేసినాం చూడండి, ఫ్రెండ్స్కి కాదు ఫాదర్స్కి అనేది కరెక్ట్, ఇక్కడ అనేది అపాస్ట్రఫీ రాకూడదు. ఎప్పుడైనా కూడా రెండు నౌన్స్ ఓనర్షిప్ని చూపించేటప్పుడు పొసెసివ్ కేసులో ఎప్పుడు కూడా లాస్ట్ నౌన్ ఏదైతే ఉందో దానికి పొసెసివ్ కేసు వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూల్ నెంబర్ 15. Rule number 16. The noun climate is a constant and the noun weather is frequently changes. So climate always constant here. Weather report అని చెప్తారు కానీ climate report అని చెప్పరు మీరు న్యూస్లో కూడా. ఓకేనా, సో why weather changes frequently but climate is a constant one. Next, rule number 17. The word reporting a number is always in singular. ఏదైనా ఒక నంబర్ని చెప్పేటప్పుడు ఆల్వేస్ సింగులర్ ఫామ్లో ఉండదు. చూడండి, 5,000 స్టూడెంట్, థౌజండ్స్ అని చెప్పడం లేదు, తప్పిది. 5 lakh రూపీ, 2 hour క్లాస్, 3 month కోర్స్, మంత్స్ అని చెప్పకూడదండి, తప్పు. 5,000 అని చెప్పకూడదు, 5,000 స్టూడెంట్స్, 5 lakh రూపీ, 2 hour క్లాస్, 3 month కోర్స్, 1 year ఎగ్జామ్, అంతేగాని 1 years ఎగ్జామ్ అని చెప్పకూడదు, రాంగ్ అది. నెక్స్ట్ చూడండి, రూల్ నెంబర్ 18. The noun information is always in singular in number. If you want to make plural, pieces of information must be used. So information is always in which form? Singular form. Next, the noun advice is in singular number. When it is to make plural, you should use pieces of advice. Okay, always information and advice are in singular form. If you want to make them plural, you should use pieces of information, pieces of advice. Then rule number 20. The noun floor refers to construction. సో కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్లోర్ అని పిలుస్తాం. ఓపెన్ ప్లేస్లో ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే గ్రౌండ్ అని పిలుస్తాం. ఓకే, ద నౌన్ ఫ్లోర్ రెఫర్స్ టు ఏ కన్స్ట్రక్షన్, ద నౌన్ గ్రౌండ్ రెఫర్స్ టు ఓపెన్ ప్లేస్. రూల్ నెంబర్ 21. The noun contents is always in plural number. Wherever there is a contents, it must be what? Plural in number.